హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 ఎప్పుడు రాబోతా ఉంది అనేది చాలా మందికి డౌట్ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం గవర్నమెంట్ వచ్చి ఇప్పటికే 1.5 year అయిపోయింది. అప్పుడు మరి నారా లోకేష్ గారు ఏం చెప్పడం జరిగిందంటే ప్రతి సంవత్సరం తప్పకుండా క్రమం తప్పకుండా జనవరి 2వ తేదీ నాడు క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారమే లాస్ట్ ఇయర్ అయితే ఇవ్వలేదు. కానీ లాస్ట్ ఇయర్ కూడా చాలా ఊగిసలాడ్డారు అందరూ కూడా. జనవరి 1 అని, జనవరి 1 తర్వాత లేదు యూత్ డేకి రాబోతా ఉంది అని యూత్ డే కానీ, లేదు సంక్రాంతి అన్నారు, తర్వాత యుగాది అన్నారు. అన్నీ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ కొత్త సంవత్సరం రానే వచ్చింది. మరి కొత్త సంవత్సరం ముందు కూడా నెలలో కూడా డిసెంబర్ చివరి వారంలో కూడా ఒక కాలేజ్ ఫంక్షన్లో మేము జాబ్ క్యాలెండర్ సిద్ధం చేస్తున్నాము, ఖచ్చితంగా మేము జనవరిలో ఇస్తాము అని కూడా అందరికీ మాట ఇవ్వడం జరిగింది. మరి అనుకున్న విధంగానే 2025 అయితే కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. నో జాబ్ క్యాలెండర్. మరి 2026 అయితే రావడం జరిగింది. చాలామంది నిరుద్యోగులకు ఆశతో ఉంది. ఎందుకంటే నోటిఫికేషన్స్ రాక దాదాపుగా 5 సంవత్సరాల పైన అయిపోయా పెద్ద నోటిఫికేషన్ రాక. మరి జనవరి 1 వస్తుంది అనుకున్నారు. జనవరి 1 కూడా క్లోజ్ అయిపోయింది. అంటే ఫస్ట్ ఆప్షన్ క్లోజ్. అనేక చోట్ల అనేక మంది విద్యార్థి నాయకులు అయితేనేమి, చాలా యూట్యూబర్స్ అయితేనేమి, చాలా నిరుద్యోగులు అయితేనేమి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. మరి మొత్తానికైతే జనవరి 12 కూడా రాబోతూ ఉంది. కానీ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు కానీ, విద్యాశాఖ మంత్రి గారు కానీ, లేకుంటే డిప్యూటీ సీఎం గారు కానీ, మరి ఎమ్మెల్సీలు కానీ ఈ యొక్క జాబ్ క్యాలెండర్ మీద ఎటువంటి ఇంకా మాట ప్రస్తావించలేదు. జనవరి 12 రాబోతుందా, సంక్రాంతి మళ్ళీ ఉగాదినా, అదే విధంగా మళ్ళీ నెక్స్ట్ ఇయరా? బట్ మొత్తానికైతే మాత్రం డిఎస్సి మాత్రం ఇవ్వడం జరిగింది. మంచి వేకెన్సీస్, తిరిగి పెద్ద డిఎస్సి ఉందని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి కానిస్టేబుల్కి సంబంధించి అప్డేట్ అయితే ఏం లేవు. ఎందుకంటే ఇది ప్రస్తుతం కానిస్టేబుల్ నోటిఫికేషన్ది 3-4 years బ్యాక్ అనమాట. ఇప్పుడు ట్రైనింగ్ ఉండే వాళ్ళది. మరి ఇది ఎప్పుడు రాబోతా ఉంది? ఎందుకంటే డిఎస్సి తర్వాత అంత మాస్ ఫాలోయింగ్ ఉండేది ఏమంటే పోలీస్ కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐ ఉద్యోగాలు. ఆ తర్వాత గ్రూప్ 2 కూడా ఇదే కొలకు వస్తుంది. మరి గ్రూప్ 2 కూడా అడ్డంకులు తొలగిపోయినాయి. రిజల్ట్స్ డిక్లేర్ చేయబోతున్నారు తొందరలోనే. మరి ఏదైనా కానీ జాబ్ క్యాలెండర్ వచ్చి పలానప్పుడు ఉంటుందంటే విద్యార్థులు కూడా దాని అనుగుణంగా తమ యొక్క ప్లానింగ్ ప్రిపరేషన్ చేసుకుంటారు అనమాట. అంటే జాబ్ కంటిన్యూ కావాలన్నా, లేకుంటే ప్రైవేట్ జాబ్స్ అని చూసుకోవాలన్నా అనేది వాళ్ళు ఎంచుకుంటారు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు కానీ, విద్యాశాఖ మంత్రి కానీ, మరియు మన యొక్క డిప్యూటీ సీఎం గారు కానీ అందరూ కూడా ఇక నిరుద్యోగుల యొక్క ఆశలను ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేయాలనేసి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి మరి ఎవరైతే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కొంచెం ఆశలు కలిగించాలని మరి అందరూ కూడా కోరుకుంటున్నాం. దయచేసి ఈ యొక్క సంక్రాంతికైనా సరే ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. కాకపోతే మళ్ళీ మనకి ఈరోజు క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ కూడా జరగబోతా ఉంది. మరి క్యాబినెట్ మీటింగ్లో అయినా సరే ఇది ప్రస్తావిస్తే బాగుంటుంది. దీనివల్ల మనకు నిరుద్యోగులకు ఒక మంచి మెసేజ్ వెళ్తుంది, ఈ యొక్క గవర్నమెంట్ మీద మంచి నమ్మకం కలుగుతుంది అనే ఉద్దేశంతో అందరూ ఉన్నారన్నమాట. మరి ఇవన్నీ కూడా పరిశీలించి గవర్నమెంట్ ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అయితే ఖచ్చితంగా ప్రకటించాలి. ఎందుకంటే చాలామంది గత గవర్నమెంట్లో వేకెన్సీ ఇవ్వలేదనే ఉద్దేశంతోనే గత గవర్నమెంట్ను ఓడికొట్టారు. మరి ప్రస్తుత గవర్నమెంట్ ఎందుకు గెలిపించారంటే మెయిన్ నన్ను నమ్మండి అని లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. మరి లోకేష్ గారి మాట మేరకు ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు ఖచ్చితంగా అయితే లాస్ట్ ఇయర్ అంటే ఓకే, ఇప్పుడు మళ్ళీ 2026 కొత్త సంవత్సరం కూడా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారనేసి ఎంతోమంది ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు. సో మరి దీంతో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక మంచి అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సో అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.